హలో వ్యూవర్స్, మనకు లాస్ట్ టైం వీడియోలో ట్రిగ్నామెట్రీకి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ కానీ ఇంకా కొన్ని టెక్నిక్స్ గురించి మనం నేర్చుకున్నాం. మన వ్యూవర్స్ కొందరు కామెంట్ పెట్టడం జరిగింది ఏంటంటే దీనిపైన కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేయండి అన్నట్టు కామెంట్స్ పెట్టారు. సో అందులో భాగంగా ట్రిగ్నామెట్రీకి సంబంధించి కంటిన్యూషన్లో ఇంకా కొన్ని కీ పాయింట్స్ అవి టెక్నిక్స్ చూసిన తర్వాత లాస్ట్ టైం డీసెట్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ మరి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్. సో ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ లో ఏంటంటే మనకు 6 రేషియోస్ ఉంటాయని చెప్పుకున్నాం. 6 రేషియోస్: సైన్, కాస్, టాన్. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏంది? కొసెక్, సెక్, కాట్. అంటే సైన్ కి ఇన్వర్స్ కొసెక్, టాన్ కాస్ కి ఇన్వర్స్ సెక్, tan కి ఇన్వర్స్ కాట్. అయితే స్టాండర్డ్ వాల్యూస్ ఏంది? స్టాండర్డ్ యాంగిల్స్ 0, 30, 45, 60, 90. సో వీటికి సైన్ 0 అయినప్పుడు వాల్యూ ఏ విధంగా ఉంటుంది? దీనిపైన ఒక ప్రాబ్లం అడగడం జరుగుతుంది మనకు డీసెట్ లో. ఓకేనా? ఇప్పుడు ఒకసారి వాల్యూ చూద్దాం. సైన్ 0 అంటే సైన్ 0 డిగ్రీస్. సైన్ 0 డిగ్రీస్ వాల్యూస్ ఎంత? 0. సైన్ 30 1/2. సైన్ 45 1/√2. సైన్ 60 √3/2. సైన్ 90 1. ఓకే, ఈ వాల్యూస్ మనకు ఏ విధంగా కూడా చెప్పడం జరగదు. మీరు బై హ్యాడ్ చేసుకొని వాల్యూస్ గుర్తుంటే మనం ఇమీడియట్లీగా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే టైం మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా కాస్ 0. ఇప్పుడు రివర్స్ కాస్ వాల్యూస్ ఏంది? సైన్ 0 1/2 1/√2 √3/2 1 వచ్చింది. దీనికి రివర్స్ లో కాస్ వాల్యూస్ 1 √3/2 1/√2 1/2 0. ఓకేనా? కాస్ 0 1, కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2, కాస్ 90 1. ఓకే, tan is equals to, so tan is equals to ఏంటి? 0/1 is equals to 0, 1/√3, 45 1, 60 √3, 90 ఇన్ఫినిటీ. ఓకేనా? సో అదే విధంగా కొసెక్. సైన్ ఇన్వర్స్ ఏంటిది? కొసెక్. అంటే ఇక్కడ సైన్ 0 వాల్యూ ఎంత ఉంది? 0. అంటే ఇన్వర్స్ కాబట్టి ఏమొస్తుంది? 1/sin. అంటే ఏమొస్తుంది? 1/0. 1/0 అంటే ఇన్ఫినిటీ. ఇక్కడ 1/2 ఉంది. దాని ఇన్వర్స్ ఏంది? 2/1. అంటే ఏమొస్తుంది? 2/1 ఇస్ నథింగ్ బట్ 2. ఓకే, సో tan అనేది ఏంది? సో కొసెక్. ఓకే, కొసెక్ ఏంటంటే సైన్ కి ఇన్వర్స్ వాల్యూస్. అంటే ఏంది? సైన్ 30 వాల్యూ ఎంత ఉంది? 1/2. దాని ఇన్వర్స్ ఏమవుతుంది? 2/1. సైన్ 60 √3/2. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 2/√3. ఇక్కడ 1 కాబట్టి 1/1 1/1. ఓకేనా? ఈ వాల్యూస్ అన్ని మీరు బై హ్యాడ్ చేసుకుంటే మనకు ప్రాబ్లమ్స్ లో ఏంటంటే టైం మేనేజ్మెంట్ అవుతుంది. సైన్ 60 అన్నప్పుడు దానికి డయాగ్రామ్ వేసుకొని దాన్ని సింప్లిఫై చేస్తే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ వాల్యూస్ అన్ని గుర్తుంచుకుంటే మీకు డైరెక్ట్ ఒక 1 మార్క్ వస్తుంది. చిన్న సింప్లిఫికేషన్ అడుగుతాడు, దాని మీద 1 మార్క్ వస్తుంది. ఓకేనా? సో అదే విధంగానే మీరు ఇవన్నీ ఫార్ములాస్ ఒకసారి బై హ్యాడ్ చేసుకొని దాని కంటిన్యూషన్ లో మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ కాంప్లిమెంటరీ యాంగిల్ అని ఉంది. కాంప్లిమెంటరీ యాంగిల్, పూరక కోణాలు. సో పూరక కోణం అంటే ఏంటి? 90 డిగ్రీస్. సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఇస్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయితే దాన్ని ఏమంటారు? కాంప్లిమెంటరీ. దట్ మీన్స్ 3 ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, ఒక ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఏ బి సి. ఓకే, ఈ పర్పెండిక్యులారిటీ ఇక్కడ ఉంది కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయిపోయింది. అంటే రిమైనింగ్ 2 యాంగిల్స్ ఏమని చెప్పుకున్నాం మనం? అక్యూట్ యాంగిల్స్, అల్పకోణాలు. అల్పకోణం అంటే ఏంటి? అక్యూట్ యాంగిల్స్. అక్యూట్, అల్పకోణాలు. అల్పకోణం అంటే ఏంటి? లెస్ దెన్ 90 డిగ్రీస్. 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? అక్యూట్ యాంగిల్ అంటారు. అంటే ఇప్పుడు రిమైనింగ్ 2 యాంగిల్స్ ఉన్నాయి కదా, అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అవుతుంది. దీన్ని ఏమంటారు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటారు, పూరక కోణం అంటారు. సో పూరక కోణాలు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనే టాపిక్ ఉంది. సో దానిలో భాగంగా ఏంటంటే ఫస్ట్ మీకు ఒక తలాన్ని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎన్ని భాగాలుగా విభజిస్తుంది ఒకసారి పూర్తిగా చూస్తే మీకు బ్రీఫ్ గా ఐడియా వస్తుంది. ఓకేనా? ఇన్ ఎ ప్లేన్, ఓకే, ప్లేన్ లో హారిజాంటల్ లైన్ అండ్ వెర్టికల్ లైన్. హారిజాంటల్ లైన్ ఏమో ఎక్స్ యాక్సిస్ అంటారు, వెర్టికల్ లైన్ ఏమో వై యాక్సిస్ అంటారు. తలాన్ని
ఎక్స్ అక్షము వై అక్షము 4 భాగాలుగా విభజిస్తుంది. ఓకేనా? ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ డివైడ్ ఇంటూ 4 క్వాడ్రంట్స్. ఓకేనా? మొదటిది, ఇది రెండవది, ఇది మూడవది, ఇది నాలుగవది. మొదటి పాదాన్ని ఏమంటారంటే Q1. మొదటి పాదాన్ని Q1, రెండవ పాదాన్ని ఏమంటారంటే Q2, మూడవ పాదాన్ని Q3, నాలుగవ పాదాన్ని Q4. Q1, Q2, Q3, Q4. Q1 లో యాంగిల్ ఏముంటుందంటే మొదటి పాదం 90 మైనస్ థీటా ఇంకా 90 ప్లస్ థీటా. మొదటి పాదంలో యాంగిల్ ఏముంటుంది 90 మైనస్ థీటా అండ్ 90 ప్లస్ థీటా. రెండవ పాదంలో ఏముంటుంది 180 మైనస్ థీటా అండ్ 180 ప్లస్ థీటా. మూడో దాంట్లో 270 మైనస్ థీటా అండ్ 270 ప్లస్ థీటా. నాలుగో పాదంలో 360 మైనస్ థీటా అండ్ 360 ప్లస్ థీటా. స్టాండర్డ్ యాంగిల్స్ మొదటి పాదంలో 90 మైనస్ థీటా 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా 270 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా 360 ప్లస్ థీటా. ఓకే, మొదటి పాదంలో రేషియోస్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏ విధంగా ఉంటాయంటే మామూలుగా ఇది చూస్తే ఆల్ సిల్వర్ టీ కప్స్. చిన్న గుర్తుంచుకోవడానికి రేషియోస్ ని ఏంటిది ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే ఏంటిది అన్ని రేషియోస్ సైన్ కాస్ ట్యాన్, సైన్ కాస్ ట్యాన్ అన్ని కూడా పాజిటివ్ ఉంటాయి, అన్ని కూడా ప్లస్ ఉంటాయి. అంటే సైన్ ప్లస్ ఉంటుంది, కాస్ ప్లస్ ఉంటుంది, ట్యాన్ కూడా ప్లస్ ఉంటుంది. దాని ఇన్వర్స్ కూడా అంతే ఉంటాయి, ప్లస్లే ఉంటాయి. ఇక్కడ సిల్వర్ దేనితో స్టార్ట్ అవుతుంది, సిల్వర్ అనేది ఎస్ తోటి స్టార్ట్ అవుతుంది. ఎస్ తోటి మనకి ఏ రేషియో ఉంది సైన్, దాని ఇన్వర్స్ ఏంటిది కోసెక్. సైన్ కోసెక్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ ఏది ఉన్నా కూడా నెగటివ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టీ, టీ దేనితో స్టార్ట్ అవుతుంది టీ తోటి. అంటే టీ తోటి మనకి ఏ రేషియో స్టార్ట్ అవుతుంది ట్యాన్, దాని ఇన్వర్స్ ఏంటిది కాట్. అంటే ఇవి మాత్రమే పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ ఆల్ నెగటివ్. నెక్స్ట్ లాస్ట్ వన్ కప్స్. కప్స్ అంటే దేంతో స్టార్ట్ అవుతుంది సి, సి అంటే ఏంటి సి తోటి మనకి ఏ రేషియో ఉంది కాస్, దాని ఇన్వర్స్ ఏంటిది సీకెంట్. ఇవి మాత్రమే పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ ఆల్ కూడా నెగటివ్ ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మొదటి పాదంలో అన్ని కూడా పాజిటివ్ ఉంటాయి, ఎన్ని రేషియోస్ ఉంటే అవన్నీ కూడా పాజిటివ్. రెండో పాదంలో ఎస్ సైన్ కొసెక్, మూడవ పాదంలో ట్యాన్ కాట్, నాలుగో పాదంలో కాస్ సీకెంట్. ఓకేనా? సో ఒకసారి చూద్దాం. మనకేంటిది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒకటి అడుగుతాడు సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా. మళ్ళీ ఇంకొకటి గుర్తుంచుకోండి, 90కి 270, 90 ఇంకా 270కి రేషియోస్ అనేది చేంజ్ అవుతుంది. 90 ఇంకా 270కి రేషియోస్ చేంజ్ అవుతుంది. ఎట్లా చేంజ్ అవుతుంది, సైన్ ఏమో కాస్ గా చేంజ్ అవుతుంది, కాస్ ఏమో సైన్ గా చేంజ్ అవుతుంది. గుర్తుంచుకోండి 90కి 270, 90 270 సైన్ కాస్ గా చేంజ్ అవుతుంది, కాస్ సైన్ గా చేంజ్ అవుతుంది. ఓకే, కొసెక్ అనేది సెకండ్ గా చేంజ్ అవుతుంది, సెకండ్ అనేది కొసెక్ గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ట్యాన్ కాట్ గా చేంజ్ అవుతుంది, కాట్ ట్యాన్ గా చేంజ్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ గుర్తుంచుకోండి 90కి 270కి రేషియో గా చేంజ్ అవుతుంది. కొసెక్ సీకెంట్ గా చేంజ్ అవుతుంది, సీకెంట్ కొసెక్ గా చేంజ్ అవుతుంది. ట్యాన్ కాట్ గా చేంజ్ అవుతుంది, కాట్ ట్యాన్ గా చేంజ్ అవుతుంది. ఓకేనా? మరి 180 360 ఉన్నప్పుడు 180 360 ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సైన్ సైన్ గానే ఉంటుంది, కాస్ కాస్ గానే ఉంటుంది, ట్యాన్ ట్యాన్ గానే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. ఓకేనా? 180 ఇంకా 360 ఉన్నప్పుడు సైన్ అట్లనే ఉంటుంది, కాస్ అట్లనే ఉంటుంది, ట్యాన్ అట్లనే ఉంటుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూద్దాం మనం. ఓకేనా? సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా, సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే ఏంటి, ఫస్ట్ చెక్ చేసుకోవాలి 90 ఉందా, 270 ఉందా, 180 ఉందా, 360 ఉందా చెక్ చేసుకోవాలి. 90 ఉంది, 90 ఉన్నప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుంది, రేషియో అనేది చేంజ్ అవుతుంది. ఏ విధంగా చేంజ్ అవుతుంది, సైన్ అనేది కాస్ గా చేంజ్ అవుతుంది. జాగ్రత్త చూడండి, 90 ఉంది కాబట్టి 90 ఉన్నప్పుడు సైన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది కాస్ గా. అంటే ఏమొస్తుంది ఇక్కడ కాస్, ఇక్కడ ఏ యాంగిల్ ఉంటే ఆ యాంగిల్ థీటా. ఓకేనా? మళ్ళీ చెక్ చేసుకోవాలి, ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా. 90 మైనస్ థీటా ఎన్నో పాదం, ఎన్నో క్వాడ్రంట్, మొదటి పాదం.
90 మైనస్ థీటా ఎన్నో పాదం? మొదటి పాదం. మొదటి పాదంలో ఏమేమి పాజిటివ్ ఉంటాయి? ఆల్, అంటే అన్ని పాజిటివ్ ఉంటాయి. అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకు? ప్లస్ కాస్ థీటా. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. tan ఆఫ్ 270 ప్లస్ థీటా. tan ఆఫ్ 270 ప్లస్ థీటా. ఫస్ట్ 90 ఉందా, 270 ఉందా, 180 ఉందా, 360 ఉందా చెక్ చేసుకొని 270కి చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది. ఏ విధంగా చేంజ్ అవుతుంది? tan అనేది కాట్గా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ కాట్ రాసుకోండి. కాట్ ఇక్కడ ఏ యాంగిల్ ఉందో అదే వస్తుంది. 270 ప్లస్ థీటా ఎన్నో పాదం? 270 ప్లస్ థీటా చెక్ చేసుకోండి. ఇక్కడ 270 ప్లస్ థీటా ఎన్నోది? మూడోది. మూడు దాంట్లో ఏమి పాజిటివ్ ఉంటాయి? టీ అంటే tan కాట్. ఇక్కడ కూడా ప్లస్ వస్తుంది. ఓకేనా? ఇంకా చెక్ చేసుకుంటే సైన్ వద్దు, వేరే తీసుకుందాం ఎగ్జాంపుల్. కాస్ ఆఫ్ 270 మైనస్ థీటా. ఓకే, కాస్ ఆఫ్ 270 మైనస్ థీటా. మళ్ళీ చెక్ చేసుకోండి. 270కి చేంజ్ అవుతుంది. కాస్ ఎట్లా చేంజ్ అవుతుంది? కాస్ సైన్గా చేంజ్ అవుతుంది. అంటే సైన్ రాసుకుంటాం. ఇక్కడ ఏ యాంగిల్ ఉందో అది వస్తుంది. 270 మైనస్ థీటా ఎన్నో పాదం? మూడో పాదం. మూడో పాదంలో ఏమేమి పాజిటివ్ ఉంటాయి? tan కాట్. మిగతా అన్ని కూడా నెగిటివ్. అంటే ఇక్కడ ఏముంది మనకు? కాస్ ఉంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? మైనస్ సైన్ థీటా. దిస్ ఇస్ ద ఆన్సర్. మీరేది ఏంటంటే మీరు చేసేటప్పుడు ఏంటంటే ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఒక 10 సార్లు మీరు ప్రాబ్లమ్స్ చేయండి మీ అంతటా మీరు. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా, కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా, సైన్ ఆఫ్ 90 ప్లస్ థీటా, కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా, ఇట్లా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఒకసారి నోటెడ్ అయిపోతుంది. దాని ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొకసారి చెప్తున్నాం. 4 పదాలు ఉంటాయి. 90 మైనస్ థీటా, 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా, 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా. ఆల్ సిల్వర్ టీ కప్స్ అన్ని కూడా పాజిటివ్ ఉంటాయి. ఎస్ సైన్ కాస్, సైన్ కొసెక్ మాత్రమే పాజిటివ్ ఉంటుంది. టీ tan కాట్, కప్స్ సి కాస్ సెక్. 90కి 270కి చేంజ్ అవుతుంది. 180కి 360కి చేంజ్ కాదు. ఎట్లున్నదో అట్లనే ఉంటుంది. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో మనకేంటంటే 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. ఎన్ని ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్? 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఒకటి ఏంది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సెకండ్ ఏంది? ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. దీని నుండి మనం 2-3 ఫార్ములాస్ తయారు చేయొచ్చు. ఏ విధంగా అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. అదే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ ఉంది, ఈ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? మైనస్, అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అదే ఒకవేళ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? దీని నుండి సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? స్క్వేర్ అనేది ఇటు వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, మళ్ళీ దీని నుండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 రాసుకున్నాం. సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఇది వచ్చింది. అదే ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ప్లస్ ఉంది, ఇటు పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు స్క్వేర్ ఉందా, ఇటు పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అంటే ఏమొస్తుంది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఐడెంటిటీ. ఓకే, రైట్. సెకండ్ ఐడెంటిటీ. ఓకే, 3 ఐడెంటిటీస్ ఉన్నాం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. secant square theta minus tan square theta is equals to 1. cosec square theta minus cot square theta is equals to 1. Second identity ఏంది? secant square theta minus tan square theta is equals to 1. secant square theta minus tan square theta is equals to 1. దీని నుండి ఏ విధంగా రాసుకోవచ్చు? secant square theta is equals to ఈ మైనస్ అనేది అటు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 1 ప్లస్ tan square theta. secant square theta is equals to 1 plus tan square theta. అదే sec theta is equals to ఏమవుతుంది? ఈ స్క్వేర్ అనేది ఇటు వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ tan square theta. అదే విధంగా ఇప్పుడు tan square theta is equals to 1.
ఇక్కడ మైనస్ ఉందా, దాన్ని ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే ఏమొస్తుంది, tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ +1ని ఇటు తీసుకురావాలి. అంటే ఏమొస్తుంది, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి కొందరు తప్పు పెడతారండి, 1 మైనస్ సీకెన్ స్క్వేర్ థీటా రాస్తారు. ఆ విధంగా కాకుండా సీకెన్ స్క్వేర్ థీటా -1. అదే tan థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, tan థీటా ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇటు వెళ్తే ఏమవుతుంది, స్క్వేర్ ఇటు వెళ్తే రూట్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ థీటా -1. ఇది సెకండ్ ఐడెంటిటీ. ఓకేనా. మళ్ళీ థర్డ్ ఐడెంటిటీ ఏంది, cosec square theta minus cot square theta is equals to 1. Cosec square theta minus cot square theta is equals to 1. దీని నుండి that implies cosec square theta is equals to మైనస్ అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అంటే వస్తుంది 1 ప్లస్ cot square theta. అదే స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుంది, మళ్ళీ రూట్ అవుతుంది. cosec theta is equals to under root of 1 plus cot square theta. మళ్ళీ సేమ్ cot square theta is equals to మైనస్ ని తీసుకెళ్తే ప్లస్ అవుతుంది, 1 ని తీసుకొస్తే మైనస్ అవుతుంది. అంటే ఏమొస్తుంది, cosec square theta -1. స్క్వేర్ ఇటు వెళ్తే ఏమవుతుంది, మళ్ళీ రూట్ అవుతుంది. cot theta is equals to root of cosec square theta -1. ఇది మనకు కావాల్సిన ఐడెంటిటీస్, 3 ఐడెంటిటీస్. దీని మీద ఒక ప్రాబ్లం మనకు DSET లో మ్యాక్సిమం ఐడెంటిటీస్ మీద ఒక ప్రాబ్లం అడుగుతాడు, ఇంకొకటి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ మీద ఒక ప్రాబ్లం అడుగుతాడు. ఐడెంటిటీస్ మరియు వాల్యూస్ మీద 2 మార్క్స్ దీని మీద కవర్ అవుతాయండి. 2 మార్క్సే కదా అని అనుకొని వదిలేస్తే అది ఇబ్బంది అవుతాయండి. 1 మార్క్ తోటి మీకు వందలలో వేలలో ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ కాన్సెప్ట్ మొత్తం, కీ పాయింట్స్ మొత్తం కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ కావాలి. ఓకేనా. మనకు కావాల్సిన నెక్స్ట్ వీడియోలో మీకు దీని మీద కావాల్సిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మరియు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ క్వశ్చన్ కూడా మీకు తయారు చేసి నేను పెడతాను. ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.